హై ఫోక్స్ అందరికీ నమస్తే. 242 క్వశ్చన్స్ అని చెప్పిన కదా, ఇవే అన్ని క్వశ్చన్స్. ఇంట్లో చేసిరా అనుకో 10/10 ఈజీగా వస్తాయి. బట్ ఇంట్లోకేం క్వశ్చన్స్ వస్తాయి అంటే ఎక్కువ శాతం వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ మీకు చేయడానికి వచ్చినాయి అనుకో, ఏ ప్రాబ్లం ఇచ్చినా వేసేయచ్చు మీరు, సరేనా? ఫస్ట్ వచ్చేసి విఎస్ఏక్యూస్, తర్వాత వచ్చేసి ఎస్ఏక్యూస్, తర్వాత వచ్చేసి ఎల్ఏక్యూస్, సరేనా? ఇలా అన్ని డిఫికల్ట్ సమ్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ క్వశ్చన్ చూడంగానే ఫార్ములా గుర్తుపడితే సరిపోతుంది మ్యాథ్స్లో, దానికి మించి ఏం అవసరమే లేదు. అండ్ ఈ టాంజెంట్స్ అండ్ సీకెన్స్, మెన్సురేషన్, సిమిలర్ ట్రయాంగిల్స్, ఈ 3 చాప్టర్లు లాస్ట్లో ప్రిపేర్ కానీ కొంచెం మాగమాగం ఉంటుంది. దాని తర్వాత మిగతా అన్నీ ఈజీగానే ఉంటాయి. ఆర్డర్ చెప్తా చూడరి. సెట్స్, ప్రాబబిలిటీలో కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా ఉంటుంది. స్టాటిస్టిక్స్, పాలినామియల్స్లో గ్రాఫ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్ గిట్ట మస్తు ఈజీగా ఉంటుంది. కోఆర్డినేట్ జామెట్రీ ఎక్కువ శాతం అయితే 7 మార్క్స్కి వస్తుంది. ప్రిఫైనల్ 3 క్వశ్చన్ పేపర్లు అయితే మస్తు టఫ్ ఇచ్చిర్రు. మనం అనుకునే ఏమి ఇవ్వలేడు అవలగాడు. ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఒకవేళ మీకు 10/10 కావాలనుకుంటే అన్ని చాప్టర్స్ కవర్ చేసేసేరి, ఈజీగా వచ్చేస్తాయి. అంత టఫ్ ఏమి ఉండదు. మనకు ఉండేటివి 18 క్వశ్చన్లు కాబట్టి 3 గంటల టైము, ఈజీగా రాసేయచ్చు, ఆరామ్సే రాసేయచ్చు. ఈ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో పెడతా, జాయిన్ గారి, సరేనా? కామెంట్లలో టెలిగ్రామ్ లింక్ అడుగురి, పెట్టేద్దాం. ఇంకా 16 పేజీలు ఉన్నాయి రా. ప్రాబబిలిటీ అయితే వదలకురి, అది చిన్న పిల్లల లెక్క ఉంటుంది. ఆయనకి 3 యాపిల్ చాక్లెట్లు, 5 మ్యాంగో చాక్లెట్లు, ఇంకా ఏవేవో ఉంటాయి. అందులోకి ఏ సెలెక్ట్ చేసుకోవాలి అవి ఉంటాయి. మస్తు ఈజీగా ఉంటుంది, చూసుకోరి. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ ఇంట్లోనే చేరి, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ గిట ఈజీగానే ఉంటాయి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇచ్చి పడేసేది.